ఏపీలో జూనియర్ డాక్టర్స్ సమ్మె మరింత ఉధృతమవుతోంది. స్టైఫన్ పెంపు డిమాండ్తో ఇప్పటికే ఆందోళన చేస్తున్న జూడాలు రేపటి నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా నిలిపేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమ్మె చేశామని, అయినా ప్రభుత్వం తమ డిమాండ్స్పై స్పందించడం లేదని జూనియర్ డాక్టర్స్ మండిపడుతున్నారు. తమ పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని వాపోయారు. తమ ఆందోళనపై ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో అత్యవసర సేవలను నిలిపేస్తామని స్పష్టం చేయడంతో వైద్య సేవలపై సమ్మె ప్రభావం మరింత తీవ్రం కానుంది. మేము ఇక్కడ నిరసన కూర్చోడానికి అక్కడ ఒక సగం మంది అక్కడ కష్టపడుతూ ఉన్నారు. మిగిలిన చేయాల్సిన పని అంతా వాళ్ళు అక్కడే చేస్తున్నారు. మేము అలా చేస్తుంటే వాళ్ళ ఏంటంటే అది ఒక దాన్ని ఒక ఫేవర్ కింద తీసుకుని వాళ్ళు మాకు ఇవ్వాల్సినవి మాకు ఇవ్వకుండా ఓకే మాకు ఇంకో 4 రోజులు గడువు ఇవ్వండి, ఎమర్జెన్సీస్ ఆపొద్దు అని మమ్మల్ని అడిగిన తప్ప మేము ఎలా పెంచుతాం, మేము హామీ పత్రం ఇస్తాం, మేము ఇంకో హామీ ఇస్తున్నామని ఒక్కరు కూడా లేదు. అందుగురించి మేమైతే నిరసన రేపటి నుంచి ఎమర్జెన్సీస్ కూడా స్టేట్ వైడ్ బాయ్కాట్ చేస్తున్నాము. రేపటి నుంచి ప్రతి బోధన వైద్య కళాశాలలో దానికి ఉన్న అనుసంధానమైన ఆసుపత్రిలో ఒక్క పీజీ వైద్య విద్యార్థి కూడా, ఒక్క హౌస్ సర్జన్ కూడా ఉండరు. ఇదైతే మేమైతే స్పష్టంగా గవర్నమెంట్ తెలియజేస్తాం. మేము ఇన్ఫ్లేషన్ ప్రకారం 30% అడిగాము. మా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేమంటున్నారు. పోనీ వాళ్ళు ఇస్తామన్న 15% ఇమ్మన్నా అది కూడా మా దగ్గర డబ్బులు లేవు, 3 తీసుకోండి అంటే ఎలా అవుతుంది? వాళ్ళు ఇచ్చిన మాటే కదా అడుగుతున్నాము. ఆ మాట కూడా మేము చేయలేము, మా వల్ల కాదు అంటే అప్పుడు మాట ఇవ్వడం ఎందుకు? మా డిమాండ్స్ ఈ 3టిని ఒప్పుకొని రిటర్న్గా ఇస్తే తప్ప మేమైతే స్ట్రైక్ ఆపమండి. మేము న్యాయంగానే అడుగుతున్నాము 15% హైక్. అది వాళ్ళు ఇస్తామన్న హైకే. మేము యాక్చువల్లీ 30% అడిగాము. అదైతే కుదరదన్నారు కాబట్టి సరే మీరు ఈ సంవత్సరం నుంచి న్యాయంగా పెరగాల్సిందైనా పెంచండి 15% అని మేము అడిగాను. అది కూడా పెంచకుండా 3% పెంచుతామంటే అసలు అది జస్టిసే కాదు. సో మేమైతే న్యాయంగా 15% పెంచండి. అలాగే రిటైర్మెంట్ ఏజ్ కూడా లిమిట్ చేయాలి. ఈ 3 మా డిమాండ్స్, అవి 3 న్యాయమైనవే. సో 3 అవే వరకు మేము స్ట్రైక్ ఆపం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.